జస్ట్ మనకి డయాగ్రాఫ్. డయాగ్రాఫ్ అంటే ఏంటి అంటే మనకి కాన్సనెంట్స్ పక్కన కాన్సనెంట్స్ ఉన్నాయి. కాన్సనెంట్ పక్కన ఇంకొక కాన్సనెంట్ వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ రెండు కాన్సనెంట్ సౌండ్స్ వినపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి పక్కన ఎల్ వచ్చింది అనుకోండి, కాకి లాగా వినపడుతుంది, క్లా అంటాం. దీన్ని ఏమంటామంటే బ్లెండ్ అంటాం. అంటే రెండు లెటర్ సౌండ్స్ వినపడితేనేమో బ్లెండ్ లాగా పలుకుతాం అనమాట. మరి డయాగ్రాఫ్ లో ఏమవుతుందంటే ఈ రెండు లెటర్ సౌండ్స్ వినపడకుండా ఒక కొత్త సౌండ్ వస్తుందండి. అవి ఎక్కువ శాతం డయాగ్రాఫ్ అన్నవి హెచ్ తోనే ఉంటాయి. సిహెచ్, ఎస్హెచ్, పిహెచ్, టిహెచ్, డబ్ల్యూహెచ్, ఇవన్నీ కూడా డయాగ్రాఫ్ అన్నమాట. డై అంటే రెండు రెండు కాన్సనెంట్ లెటర్స్ పక్క పక్కనే వచ్చినప్పుడు అవి రెండు అక్షరాల శబ్దాలు పలకకుండా ఒక కొత్త శబ్దాన్ని మేక్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిని హెచ్ ని కలిపామనుకోండి, కా పలకదు, హా పలకదు, చా లాగా పలుకుతుందండి. ఎస్హెచ్ ఉందనుకోండి, షా లాగా పలుకుతుంది. పిహెచ్ ఉందనుకోండి, ఫా లాగా పలుకుతుంది. టిహెచ్ ఉందనుకోండి, ఠా లాగా గాని దా లాగా గాని పలుకుతుంది. డబ్ల్యూహెచ్ ఉందనుకోండి, వా లాగా పలుకుతుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది అనమాట. డయాగ్రాఫ్ సౌండ్ చూస్తే ఇప్పుడు సిహెచ్ మనకి ఎక్కడ చా సౌండ్ వినపడినా ఇది స్టార్టింగ్ లో ఉంటుంది, మిడిల్ లో ఉండొచ్చు, ఎండింగ్ లో ఉండొచ్చు. ఎక్కడ చా సౌండ్ వినపడినా కూడా మీరు సిహెచ్ రెండు లెటర్స్ రాయాలి. షా వినపడితే ఎస్హెచ్ రెండు రాయాలి. పిహెచ్ ని ఫా అని వినపడింది అనుకోండి, పిహెచ్ రాయాలి. ఇది ఫా లాగా పలుకుతాం. టీహెచ్ కి మళ్ళీ రెండు రకాల సౌండ్స్ ఉంటాయండి. ఒకటేమో థా లాగా పలుకుతుంది, ఒకటేమో దా లాగా పలుకుతుంది. దెమ్, దెన్ అన్నప్పుడేమో ఇక్కడ దా పలుకుతుందండి, ఒత్తు దా లాగా. ఇక్కడేమో థా లాగా, ఒత్తు థా లాగా పలుకుతుంది. దిస్, దట్, దిన్, తిన్, థడ్, ఇవన్నీ కూడా ఒత్తు థా. డబ్ల్యూహెచ్ ఏమో వా అని పలుకుతుంది. క్యూయు అనేది క్వా లాగా పలుకుతుంది అనమాట. క్వా. క్యూ పక్కన ఎప్పుడు కూడా యూ కలిసే వస్తుందండి. అది కూడా ఒక డయాగ్రాఫ్ అండి. యూ లేకుండా ఎప్పుడు క్యూ అనేది రాదు. క్యూ సింగిల్ గా రాదు స్పెల్లింగ్ లో ఎక్కడ కూడా. క్యూయు రెండు కలిపి వస్తాయి. సో ఇవి డయాగ్రాఫ్ లిస్ట్. ఏమేమున్నాయి డయాగ్రాఫ్ అంటే సిహెచ్, ఎస్హెచ్, పిహెచ్, టిహెచ్, డబ్ల్యూహెచ్ అండ్ యూ అండి. ఓకే. డబ్ల్యూహెచ్ వచ్చింది ఎక్కడైనా మీకు ఒక వర్డ్ లో, అది స్టార్టింగ్ లో అయినా ఉంటుంది, ఎండింగ్ లో అయినా ఉంటుంది. డబ్ల్యూహెచ్ వచ్చినప్పుడు డబ్ల్యూహెచ్ సౌండ్ ని ఎలా పలకాలి? ఎక్కడైనా పదంలో డబ్ల్యూహెచ్ రెండు కనిపించినాయి, ఎక్కడ ఎలా సౌండ్ చేయాలి దాన్ని? వా. వా డబ్ల్యూహెచ్ అన్నప్పుడు వా వా లాగా పలకాలి. వాల పలుకు వా సిహెచ్ కనబడితే చా చ చా చాలాగా పలుకుతాం. సో ఒకసారి రీడ్ చేద్దాం చూడండి. వా అన్నాను కదా. సో వా తర్వాత వచ్చే ఓవల్స్ ని బట్టి అక్కడ గుడినా, దీర్ఘమా, యత్వమా, ఐత్వమా, ఓత్వమా అనేది ఇక్కడ ఓవల్స్ ని బట్టి ఉంటుంది. ఇక్కడ రెండు ఓవల్స్ ఉన్నప్పుడు ఒక ఫస్ట్ ఉన్న ఓవల్ లాంగ్ సౌండ్ పలకాలి. అందుకని ఇది వీట్, వీల్. అయ్యింది కాబట్టి ఈ లాగా పలకాలి. విప్, విస్క్, విజిల్. ఇక్కడ ఎల్ సైలెంట్ అండి. వాట్, వై, వేల్, ఏ లాంగ్ సౌండ్. వైట్, ఐ లాంగ్ సౌండ్. సో ఇక్కడంతా కూడా వా సౌండ్. నెక్స్ట్ సిహెచ్ వచ్చింది అనుకోండి, చ సౌండ్ పలుకుతాం. చిన్, చిప్, చాప్. ఇక్కడ ఓవెల్స్ ని బట్టి ఒక్కొక్క ఓవెల్ ఉంది కాబట్టి ఓవెల్ షార్ట్ సౌండ్. ఐ వచ్చినప్పుడు ఈలాగా చీ అంటున్నాను. ఇక్కడ ఓ వచ్చింది కాబట్టి చాకు దీర్ఘం పలుకుతున్నాను. చి, చిన్, చిప్, చాప్, చిట్, చిక్, చెస్ట్. ఈ దగ్గర ఏ లాగా చెస్ట్. చామ్, చైర్, చైల్డ్, ఇలా అండి. నెక్స్ట్ ఎస్హెచ్ వచ్చినప్పుడు ష అనే సౌండ్ చేస్తాం అనమాట. సో షా పక్కన అయ్యింది అనుకోండి, షీ, షిప్, షూ, షార్ప్, షట్, షార్క్, క్యాష్, ఫిష్, డిష్, విష్, ఇలాగా. నెక్స్ట్ పిహెచ్ వచ్చినప్పుడు ఫా లాగా పలకండి. ఫోటో, ఫ్రేజ్, యూ, ఫార్మసీ, ఫోన్, ఆల్ఫబెట్, ఎలిఫెంట్, ట్రాఫీ, డాల్ఫిన్, ఇలా పలకండి. నెక్స్ట్ టీహెచ్ దగ్గర రెండు సౌండ్స్. ఒకటేమో వాయిస్డ్ సౌండ్ అండి, ఠా లాగా పలుకుతుంది. ఒకటేమో అన్వాయిస్డ్ సౌండ్, ధా లాగా పలుకుతుంది అనమాట. ఈ విధంగా థింక్, త్రీ, థిన్, థ్యాంక్, థమ్, క్లాత్, బ్యాగ్, ఎర్త్, టీత్, ద, దిస్, దట్, దీస్, దిస్, దోస్, దాన్, దెన్, దేర్, ఈ విధంగా పలకండి. ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్న డయాగ్రాఫ్స్ కి రిలేటెడ్ సెంటెన్సెస్ అండి. సిహెచ్ వచ్చినప్పుడు చా అని పలకటం, దానికి రిలేటెడ్ సింపుల్ సెంటెన్సెస్. టిహెచ్ కి రిలేటెడ్ సెంటెన్సెస్, ఎస్హెచ్ కి రిలేటెడ్ సెంటెన్సెస్, డబ్ల్యూహెచ్, పిహెచ్, ఈ వీటికి రిలేటెడ్ సెంటెన్సెస్ అన్ని లిస్ట్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇది డయాగ్రాఫ్ అంటే ఏంటి,
ఆ డయాగ్రాఫ్ కి రిలేటెడ్ వర్డ్స్, వాటికి రిలేటెడ్ సెంటెన్సెస్. సో సెంటెన్సెస్ కూడా చూడండి, ఎక్కడ చ వచ్చింది అనుకోండి అక్కడ సిహెచ్ వచ్చితే చ లాగా పలకాలి, ఎస్హెచ్ వస్తే షా లాగా పలకాలి, టీహెచ్ వస్తే తా లాగా పలకాలి. ఈ విధంగా దాన్ని వర్డ్ ని అబ్జర్వ్ చేస్తూ అక్కడ ఉన్న ఆ డయాగ్రాఫ్ ని బట్టి, దాని పక్కన ఉన్న ఓవెల్ ని బట్టి, ఆ మిక్సింగ్, ఆ ప్రొనౌన్సియేషన్స్ కాన్సన్ట్రేట్ చేసి పలికారనుకోండి, మీకు ప్రొనౌన్సియేషన్ చక్కగా వస్తుంది, ఏ పదమైనా రీడ్ చేయొచ్చు.